హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏం బాగున్నాంలేండి బాబు. బయట ఫుల్లుగా వర్షం, ఇంట్లో ఏమో చలి పుడుతుంది. వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మనమైతే పావు బాజీ సింపుల్గా స్ట్రీట్ స్టైల్ ఎలా చేయాలనేది నేనైతే మీకు చూపిస్తున్నాను. ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆ తర్వాత అయితే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. గరగర అయితే తిప్పేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం ఘాటుగా కూడా అనిపిస్తుంది. వేడి వేడిగా తినడానికి అయితే చాలా బాగుంటుంది చల్లగా ఉన్నప్పుడు వెదర్లో. ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక 2-3 టమోటాలు అయితే బాగా పండినవి తీసేసుకొని వేసేసుకోవాలి. కట్ చేసి సన్నగా తరిగేసి అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ మగ్గుతూ ఉంటాయి. మీరు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో అయితే ఒక 2-3 ఆలు, అలాగే కాలీఫ్లవర్ ఉంటుంది కదా, అది మీకు సరిపడినంత క్వాంటిటీ తీసుకొని కొంచెం వాటర్ వేసేసి ఒక 1 విజిల్ అయితే తెప్పించేసేయండి. ఆ తర్వాత అయితే అది బాయిల్ అయిపోతుంది. అది పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి టమాటా మగ్గుతున్నాయి కదా, అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని అయితే బాగా ఇలా గరిటెతో అయితే తిప్పేయాలి. ఆ తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే గ్రీన్ పీస్ ఉంటుంది కదా, మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. అది వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. తక్కువ టైంలో వేడివేడిగా తినాలంటే ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించిన తర్వాత ఆ తర్వాత ఆ ప్లేట్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక పప్పు గుత్తి లేదా స్మాషర్ ఏదైనా ఉంటే తీసుకొనేసి ఇలా అయితే కలిపెట్టేసుకోవాలి. బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత ముందుగా నేను చెప్పాను కదా మీకు, కుక్కర్లో ఆలు అలాగే కాలీఫ్లవర్ ఉడికించుకోవాలనేసి, అది కూడా కొంచెం చిదిమేసినట్టు అనేసి దీంట్లో వేసేసుకుంటే మన గ్రేవీ అయితే థిక్గా వస్తుంది. పావుతో తినడానికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ సమంగా పట్టాలంటే ఇలా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఆ కుక్కర్లోని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని, మనకు కొంచెం లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ వేస్తే, మనకు పావులోకి తీసుకొని తినే విధంగా అయితే ఉండాలి. కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు అయితే జ్యూసీగా. అందుకొచ్చి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అదే విధంగా చూసుకొని అయితే ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే మనము మసాలా, పావుబాజీ మసాలా ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవాలి. అలాగే కొంచెం కారం అవి ఏమన్నా సరిపోలేదు అనుకుంటే చూసుకొని ఒకసారి అయితే వేసేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఆప్షనల్, అది మీరు వేసుకోవచ్చు. లేకపోతే మన కారం వచ్చేసి కలర్గా ఉంది అనుకుంటే అదే సరిపోతుంది. నేనైతే కొంచెం మా కారం అయితే ఇంట్లో పట్టుకున్నది, అది అంతగా ఎర్రగా అయితే లేదు. అందుకొచ్చి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి స్ట్రీట్ స్టైల్ రావాలంటే ఖచ్చితంగా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. కొంచెం వీడియో కోసం బాగా కనిపించాలంటే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చిన్న క్యూబ్ బటర్ వేసేసుకుంటే మన పావ్ బాజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వితిన్ 10-15 మినిట్స్లో మనకైతే పావ్ బాజీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే మనకైతే మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక క్యూబ్ ఇక్కడ బటర్ అయితే యాడ్ చేసి ఫైనల్గా ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. పావులు ఇంట్లో చేసుకుంటే టైం పడుతుంది అనుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకుంటే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కదా. బేకరీ నుండి తెచ్చేసుకొని అయితే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంది. ఇలా కూడా తినేసేయచ్చు. చాట్ లాగా అయితే చాలా బాగుంటుంది. పైన కొంచెం సేవ్ ఉంటాయి కదా, ఆలు సేవ్, అవి వేసేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పావులు అయితే తెచ్చుకున్నాం మేము బేకరీ నుండి అయితే. ఇక్కడ వచ్చేసి ఒక పెనం పెట్టుకొని దాని మీద అయితే కొంచెం బటర్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇలా పావులు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పావు వచ్చేసి కొంచెం బటర్ ఫ్లేవరు, అలాగే కొంచెం క్రిస్పీగా సూపర్ అయితే ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుంది. ఇలా కాల్చేసుకున్న తర్వాత 2 సైడ్లు అయితే ఇలా కాల్చేసుకోవాలి. ఇలా కాల్చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసి అదిరిపోయే
పావ్ బాజీ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరైతే చేసుకోవచ్చు. వితిన్ 15-20 మినిట్స్లో అయితే మన పావ్ బాజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో అయితే ఇలా కొంచెం కర్రీ అయితే వేసేసుకోవాలి, దాని మీద కొంచెం బటర్ వేసుకోవాలి, పక్కనే ఆనియన్స్ పెట్టుకోవాలి, అలాగే ఒక చిన్న లెమన్ పీస్ కూడా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పావులు కూడా పెట్టేసి సర్వ్ చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే పైన సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, ఇంకెందుకు ఆలస్యం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలు అయితే ఇక్కడ తింటున్నారు, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా వర్షం పడుతుంది, చల్లగా ఉంది క్లైమేట్ అయితే. వేడివేడిగా పావు బాజీ అయితే తినేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉంది అనేసి అయితే నాకైతే కమెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కానీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అందరు లాస్ట్ వరకు చూసినందుకు. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే వేసేయండి. బాయ్.